ఒక తప్పుకు 3 శిక్షలు. ఒక ఊర్లో హనుమంతుడు అనే వ్యక్తి ఉల్లిపాయలు దొంగతనం చేస్తుండగా ఊరి జనం పట్టుకున్నారు. గ్రామ పంచాయతీకి తీసుకెళ్లారు. ఊరి పెద్దలు అందరూ కలిసి విచారణ జరిపించారు. విచారణ అనంతరం 3 శిక్షలలో ఏదన్నా ఒకటి ఎంపిక చేసుకోమని హనుమంతుడికి చెప్పాడు. శిక్షలలో మొదటిది, ఒకేసారి నువ్వు దొంగిలించిన ఉల్లిపాయలన్నీ తినడం. రెండవది, 100 కొరడా దెబ్బలు భరించడం. మూడవది, జరిమానా చెల్లించడం. హనుమంతుడు వెంటనే ఎక్కువ తక్కువ ఏమీ ఆలోచించకుండా ఉల్లిపాయలు తినేస్తాను అని అంటాడు. ఊరి పెద్దలు సరేనని ఉల్లిపాయలు తీసుకొచ్చి ముందు పెడతారు. హనుమంతుడు తినడం మొదలుపెట్టాడు. కానీ ఒక్కటి కూడా పూర్తి కాకుండానే కల్లో నుంచి ముక్కులో నుంచి నీరు కారడం మొదలయ్యాయి. అయినా తినడం ఆపకుండా మొండిగా ఇంకో 2 తిన్నాడు. కానీ ఇక తినడం వీలు కాలేదు. సరే, ఇది కాదు, నేను కొరడా దెబ్బలు తింటాను అని గ్రామ పంచాయతీతో అన్నాడు హనుమంతుడు. అందుకు గ్రామ పంచాయతీలు అంగీకరించాడు. అప్పుడు భీముడు కొరడాతో కొట్టడం మొదలుపెట్టాడు. హనుమంతుడు ఆ కొరడా దెబ్బల నొప్పి తట్టుకోలేకపోయాడు. బాబోయ్ బాబోయ్, జరిమానా కట్టేస్తాను, ఆపండి అని ఏడుపు మొదలుపెట్టాడు. హనుమంతు ఏడుస్తూ జరిమానా చెల్లించాడు. హనుమంతుకు మాత్రం ఒకటి బాగా అర్థమైంది. అది ఏంటంటే, ఏదైనా తప్పు చేస్తే అది మనని 30 తిప్పలు పెడుతుంది. తర్వాత హనుమంతుడు ఎప్పుడు దొంగతనం కానీ వేరే తప్పులు కానీ ఏమీ చేయలేదు. మోరల్ ఆఫ్ ద స్టోరీ, చేసిన తప్పులకు శిక్ష పడితేనే కానీ బుద్ధి రాదు.